వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం సినిమా ఎట్టకేలకి ఈరోజు రిలీజ్ అయిపోయింది. సో ఎప్పటి నుంచో నాన్చుతూ వస్తున్న ఈ సినిమా సంక్రాంతికి అయితే రిలీజ్ అయిపోయింది. సంక్రాంతికి గట్టి పోటీనే ఉంది. ఒక పక్క వెంకటేష్ సినిమా, నాగార్జున సినిమా, హనుమాన్ సినిమా, ఇలా అన్ని సినిమాల మధ్య గుంటూరు కారం కూడా ఈరోజు రిలీజ్ అయిపోయింది. అయితే గుంటూరు కారం సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందని ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ కావచ్చు, లేదంటే సినిమా ప్రేమికులు కావచ్చు చెప్పుకుంటూ వచ్చారు. మరి ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది కాబట్టి సినిమాలో ప్లస్లేంటి మైనస్లేంటి, అసలు సినిమా హిట్ అయిందా లేదా, సంక్రాంతి కోడి పందెం అయ్యిందా లేదా అనేది ఈ రివ్యూలో మనం క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూడకపోతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా ఈ సినిమా అనాలిసిస్ విషయానికి వస్తే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల మాంత్రికుడు అనే పేరు మనందరికీ తెలిసిందే. ఈ గుంటూరు కారం సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కేవలం ఫ్యాన్స్ ఎలా అయితే కోరుకుంటున్నారో మహేష్ బాబుని అలా చూపించాలని అనుకున్నాడు. అందుకే ఎక్కువగా మహేష్ బాబు మీదనే దృష్టిలో పెట్టుకునే డైలాగ్స్ కూడా రాసినట్లయితే తెలుస్తుంది. ఇంకా తల్లి సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా రావడంతో మహేష్ ని ఒక మాస్ అవతారంలో చూపించాలనుకున్నాడు త్రివిక్రమ్. ఇంకా ఈ సినిమాలో మహేష్ ని ఒక కొత్త అవతారంలో మనం చూస్తాము. అతను మాస్ డైలాగ్స్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఇంతవరకు ఏ సినిమాలో ఇలా డ్యాన్స్ కూడా వేయలేదని చెప్పుకోవాలి. ఇంకా గుంటూరు యాస కూడా కొంచెం బాగానే దీనికి వర్కౌట్ అయిందని చెప్పాలి. ఇంకా శ్రీలీలని టీస్ చేసే విధానంలో మహేష్ బాబు కూడా అవలోలగా చేసేసాడని చెప్పుకోవాలి. స్క్రీన్ మీద పాటలన్నీ కూడా ఓకే బాగానే అనిపిస్తాయి. ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే బాగానే ఉంది. తమన్ సంగీతం కూడా బాగానే ఉందని అనిపిస్తుంది. ఈ సినిమా కృష్ణ గారి అభిమానులకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే సినిమాలో కృష్ణాని కూడా రిఫరెన్స్గా తీసుకొని కొన్ని చోట్ల చూపించడం జరిగింది. ఇంకా నటీనటుల విషయానికి వస్తే మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో అయితే డ్యాన్సులు అదరగొట్టేశాడు. ఇంకా సినిమా అంతా కూడా మహేష్ బాబు తన భుజాల మీదే వేసుకొని నడిపించినట్లు తెలుస్తుంది. కామెడీ కావచ్చు, భావోద్వేగాలు కావచ్చు, డ్యాన్స్, ఫైట్ సీన్స్ ఒకటేంటి ఇవన్నీ కూడా మహేష్ బాబు చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఇంకా శ్రీలీలకు కూడా డ్యాన్స్లు అదరగొడుతుంది, మనందరికీ తెలిసిందే. ఒక తెలుగు అమ్మాయిగా హీరోయిన్ని చాలా అందంగా చూపించారు. దీంట్లో మీనాక్షి చౌదరి కూడా ఒక అతిథి పాత్రలో కనిపించింది. ప్రకాష్ రాజ్ గురించి మనం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. తను ఒక అద్భుతమైన నటుడనే చెప్పుకోవాలి. అతనికి ఇలాంటివి ఏవైనా క్యారెక్టర్స్ కొట్టిన పిండి అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా రమ్యకృష్ణ మహేష్ బాబు తల్లిగా కూడా చాలా బాగా చేసింది. ఆమెకు క్లైమాక్స్లో వచ్చే డైలాగ్స్ ఇవన్నీ కూడా కొంచెం ఎమోషనల్గా ఉంటాయి. అక్కడ మనకు చాలా ఫీల్ అనేది అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా వెన్నెల కిషోర్ కానీ ఇలా వీళ్ళ గురించి చెప్పాలంటే ఎవరి క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళు బాగానే చేశారని అయితే అనిపిస్తుంది. కానీ చూసే జనాలకి కొంచెం రొటీన్గా కూడా అనిపించవచ్చు. ఇంకా మైనస్ల విషయానికి వస్తే కొంచెం స్టోరీ రొటీన్ అనిపిస్తుంది. అలాగే సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ సినిమాలన్నీ వెయిట్ చేస్తున్నాయి కాబట్టి హనుమాన్ కానీ లేకపోతే నాసామిరంగా, సైంధవ ఇలాంటి సినిమాలు వస్తున్న తరుణంలో గుంటూరు కారం సినిమా మీద భారీగా అంచనాలు పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలకు రీచ్ అయ్యే విధంగా అయితే సినిమా కొంచెం లేదు, డిసప్పాయింట్మెంట్ అవుతుందనే చెప్పాలి. ఇంకా మహేష్ బాబు ఫ్యాన్స్కి అయితే ఈ సినిమా అద్భుతంగా నచ్చుతుంది. న్యూట్రల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం సోసోగా అనిపిస్తుందని అయితే చెప్పాలి. సో ఇక గుంటూరు కారం సినిమా ఫైనల్గా చెప్పాలి అంటే సంక్రాంతి కోడి పందెం అని చెప్పలేం కానీ ఓకే సోసోగా అనిపిస్తుంది. ఇంకా హనుమాన్ సినిమా కూడా వచ్చింది కాబట్టి ఆ రివ్యూ కూడా చెప్పిన తర్వాత రెండింట్లో ఏది బెస్ట్ అనేది డెఫినెట్లీ మనం మాట్లాడుకుందాం. సో ఎవరైనా గుంటూరు కారం సినిమా ఆల్రెడీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.